హరే కృష్ణ. మహానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ మరియు మహానటి శ్రీమతి సావిత్రి గార్లకు ఘన నివాళి. ప్రముఖ కాపు నాయకుడు, విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక 5 రోడ్ల కూడలిలోని కర్నూలు నగర బలిజ సంఘం కార్యాలయంలో సంఘ కార్యవర్గ సభ్యుల రంగా గారి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్ వంగవీటి మోహనరంగ అని నినాదిస్తూ ఘన నివాళులు అర్పించారు. కర్నూలు నగర బలిజ సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు గాండ్ల లక్ష్మణ, మండ్లం రవికుమార్లు మాట్లాడుతూ పిన్న వయసులోనే మరణించిన జనం గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్న మహోన్నత నాయకుడు రంగా గారు. రంగా గారు అన్ని కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడ్డారు. కాబట్టే నేటికి జనం ఆయనను అభిమానిస్తున్నారు అని అన్నారు. జైలు నుండే పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అసలైన ప్రజానాయకుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాకపోయినా రాష్ట్రమంతటా విగ్రహాలు కలిగి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ రంగా గారు అని అన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ శ్రీ సాంబశివరావు మాట్లాడుతూ ప్రజానాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహం కర్నూలులో ఏర్పాటు చేయాలని, అలాగే ఒక సెంటర్ కు రంగా గారి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహానటి సావిత్రి గారికి నివాళులు అర్పిస్తూ రాయల్ మహిళా సంఘం నాయకురాలు శ్రీమతి సుజాత మాట్లాడుతూ మహానటి సావిత్రి గారు కాపు జాతి ఆరిముత్యమని, తెలుగు సినీ వినీలాకాశంలో విరిసిన ధ్రువ నక్షత్రం వంటి వారని, నటనలోనే కాదు దాన ధర్మాల సైతం తను సాటి మరొకరు లేరని, మహోన్నత వ్యక్తిత్వాన్ని నిలువెత్తు రూపం స్వర్గీయ సావిత్రి గారు అని వారు వర్ధంతి సందర్భంగా ఆ మహానటికి రాయల్ మహిళా సంఘం కర్నూలు నగర బలిజ సంఘం సభ్యులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన సలహాదారుడు డాక్టర్ సోమశేఖర్ సింగంశెట్టి, ఉపాధ్యక్షులు సహదేవుడు, ప్రకాష్ బాబు, ఆంజనేయులు, రామిరెడ్డి, రామకృష్ణ, లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రావు, చెన్నకేశవులు, రమేష్, రామాంజనేయులు, కేశవులు, ప్రభాకర్ మరియు రాయల్ మహిళా సంఘం నాయకురాళ్లు సుజాత, సుధావర్షిణి, బ్రాహ్మణి, విజయలక్ష్మి, నవిత, సరస్వతి మొదలగు వారు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి బలిజ బంధువులందరికీ శుభాభినందనలు. ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మనమంతా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే మనం లాస్ట్ ఆదివారము వనభోజనానికి సంబంధించిన జమా ఖర్చుల గురించి ఆ రోజు వివరించడం జరిగినది. అలాగే ఈరోజు సమావేశం ఏర్పాటు వచ్చేసి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి. ఇతను మన ఐకాన్, ఆశాజ్యోతి, మన కాపు ఉద్యమకారుడు. మన మధ్య లేకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి వ్యక్తిని మనము మళ్ళీ తెచ్చుకోగలుగుతాము అనే ఊహాగానంలో కూడా అంతుచిక్కని విధానంలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు. అతన్ని మనము ఐకాన్గా మనం నిర్మించుకోవడానికి సాయశక్తుల కృషి చేయాలి. అట్లాగే ఇతను 1988 డిసెంబర్ 26వ తారీఖు అతను ఈ ఉద్యమకారులాగా మనము కూడా మన సంఘంలో, అంటే మన బలిజ, కాపు, తెలగ ఒంటరి కులాలలో ఐకానిక్గా ఇంతవరకు ఇంకా ఎవరు ఉద్భవించలేదు. ఉన్నా ఇలాంటి డేర్ అండ్ డాషింగ్గా ఎవరు ముందుకు వచ్చే సాహసం చేయడం లేదు. ఇలాంటి వ్యక్తిని మనము ప్రస్తుతం స్మరించుకుంటూ ఇలాగే మనమంతా అతని ఆశయాలకు ముందుకు వెళ్ళాలని, అతని ఆశయాల సాధన కొరకు మనమంతా కృషి చేయాలని కోరుతూ ఉన్నాము. వంగవీటి మోహన్ రంగా గారు జోహార్ జోహార్. నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా మనందరూ ఇక్కడ సమావేశం కావడం, వారికి నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఒకప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు ఈయనని హత్య చేయడం జరిగినది. ఈయన బలహీన వర్గాల తరఫున పోరాడుతున్నాడని, ఈయన మంచి నాయకత్వం అని, మన పార్టీకి ఇబ్బందులని కొంతమంది దుండగులు హత్య చేయడం జరిగింది. అది కూడా నిరాహార దీక్షలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో హత్య చేయడం, ఇది ఘోరాతి ఘోరమైన విషయము. అలాగే వారి వంశస్థులమైన మనం ఇక్కడ నుండి ఏ విషయం వచ్చినా అని మనం ఒక పోరాట పటిమ ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోవాలని
కోరుకుంటూ ఈ వంగవీటి మోహన్ గారి వర్ధంతి సందర్భంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారికి. నమస్కారం. మన జాతి ఐకాన్ అలాగే బడుగు బలహీన వర్గాల విశ్వసనీయమైన నాయకుడు, కాపు జాతి నుంచి ముఖ్యమంత్రి అయ్యే అర్హత కలిగి ఉండి దురదృష్టవశాత్తు అకాల మరణం పొందిన ఓ మహనీయుని వర్ధంతి నేడు. వంగవీటి మోహన్ రంగా గారు ఆ పేరు ఒక వైబ్రేషన్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా, గవర్నర్ కాకుండా, కనీసం మంత్రి కాకుండా రాష్ట్రం అంతా విగ్రహం కలిగిన ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా. కొన్ని వందల విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి సంవత్సరము పదుల సంఖ్యలో కొత్త విగ్రహాలు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే ఆయన కేవలం 42 years జీవించాడు అనుకుంటాను, నాకు తెలిసి. అంతే. ఇప్పుడు ఆయన జన్మించింది 1947 July 4, తర్వాత చనిపోయింది 1988. అంటే 41-42 years మాత్రమే ఆయన జీవించాడు. ఆ షార్ట్ పీరియడ్లోనే ఆయన దాదాపు కొన్ని కోట్ల మంది యొక్క గుండెల్లో చోటుగట్టుకున్నాడు. ముఖ్యంగా మొట్టమొదట ఆయన జీవన ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ అన్నల దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి. వాళ్ళ అన్న నలుగురు, వాళ్ళ నలుగురులో ఒక ఆయన చాలా డైనమిక్ ఉండేవాడు, రాధాకృష్ణరావు. ఇంకా కోటేశ్వరరావు, శోభనాథరావు, ఒక ఇద్దరున్నారు, అంటే పేరు చలపతిరావు గారు, ఇంకొక ఆయన రాధాకృష్ణరావు గారికి అక్కడ అంటే వర్క్ కోర్ వచ్చిందనమాట. ఫస్ట్ చాలా క్లోజ్ అసోసియేషన్లో ఉండేవాళ్ళు. ఈయనను వెంకటరత్నం ఆయన ఒక అమ్మ విజయవాడలో, వీళ్ళు చాలా క్లోజ్ అసోసియేషన్ కూడా పనిచేస్తున్న వాళ్ళు. తర్వాత విజయవాడలో ఈ ట్రాన్స్పోర్ట్, బస్సులు, లారీలు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎక్కువ విజయవాడలో. ఇప్పటికి కూడా ట్రాన్స్పోర్ట్ అంతా కేంద్రీకృతమైంది. అక్కడ రాధాకృష్ణ గారు చెప్పిన తర్వాత అప్పటిదాకా కేవలం చదువుకుంటున్న వంగవీటి మోహన్ రంగా గారు ఆయన అప్పుడు ఇక ప్రజా కార్యక్రమాలకు రావాల్సి వచ్చింది, అలాగే రాజకీయాలకు కూడా అడుగుపెట్టాల్సి వచ్చింది. ఆయన్ని మొత్తం ఒక సమూహం నడిపించింది. అలాగా ఒక జన చైతన్యం, జన వాహిని ఆయన నడుపు ఏర్పడింది. ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది అంటే ఒక బయటికి ఉప్పిన చెట్టు ఉంటుంది. ఆయన బయటకు వస్తే ఉప్పిన. ఆయన రోడ్లో పోతుంటే 10 సంఖ్యల కార్లు, 20-30 కార్లు విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు, జైల్లో ఉండి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా ఏ కోణంలో చూసినా అటు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, నిజానికి ఇతనికి కాపు నాయకుడిగా ముద్రలేదు. ఆ రోజు విజయవాడలో కాపు నాయకుడుగా వంగవీటి మోహన్ రంగా ముద్రలేదు. ఆయన కేవలం బడుగు బలహీన వర్గాల వ్యక్తి. అంటే కులం లేదు, మతం లేదు, పేదలంతా నావాలని కలిసి ఎవరికైనా కష్టం ఉంటే వెంటనే స్పందించే గుణం, ఆ నాయకత్వ లక్షణమే ఆయన ఈరోజు కొన్ని కోట్ల మంది గుండెల్లో దేవుగా నిలిపారు. చాలా మంది రాజకీయ నాయకులు మేడ్ అంటే కొంతమంది చనిపోతే వాళ్ళ విగ్రహాలు దేశం అంతా పెట్టేసి, రాష్ట్రం అంతా పెట్టేసి, వీధుల్లో సందులో పెట్టేసి వాళ్ళని దేవుళ్ళని చేశారు, వాళ్ళ సుపుత్రుడు. కానీ ఇతని సుపుత్రుడు వాళ్ళు ఎవరు విగ్రహాలు పెట్టలేదు, ఇతను విగ్రహాలు పెట్టింది జనం, ప్రజలు పెట్టారు. అంటే ప్రజల గుండెల్లోంచి పెట్టిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా. అందుకనే ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విగ్రహాలు ఉన్నాయి. మన కర్నూలు తప్ప. కర్నూలు పెడదాం మనం ఆలోచన చేయడం జరిగింది. దానికి కొంతమంది ముందు కూడా వచ్చారు ఫండ్స్ ఇవ్వడానికి. దానికి కార్యాచరణకు ఒక కమిటీ ఏర్పాటు చేసి మన వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని కర్నూలు పెట్టడం గురించి కాస్త సీరియస్ ఆలోచన చేద్దాం. ఇప్పుడు కనీసం వచ్చే వర్ధంతికి కానీ జయంతికి కానీ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ స్థాయిలో ఆయనకి గుర్తింపడం కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కులం ఆయన భుజానెత్తుకోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన 1988లో మరణించడానికి ముందు జస్ట్ జూలై 10వ తేదీ కాపునాడు మీటింగ్ పెట్టారు. విజయవాడలో కాపునాడు మీటింగ్ పెడితే అప్పటిదాకా ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు చూడనంత అన్ని పెరిగిన స్థాయిలో దాదాపు 10 లక్షల మంది కాపునాడు అటెండ్ అయ్యారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది. మనం ఒకసారి ముద్రగడ గారు పిలిపిస్తే మనం తునికి వెళ్ళాం. ఆ తుని సభకు కొన్ని రెట్ల జనము ఆ రోజు. అంటే ఈరోజు మనకు ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రైన్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కానీ 1988లో ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఫెసిలిటీ ఉంది? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా వీక్ ఉన్న ఆ పీరియడ్లోనే 10 లక్షల మందితోటి విజయవాడలో ఈయన ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత చాలామంది పెద్దలు ఆ రోజు కాపు నాయకులు అంతా కలిసి మీటింగ్ పెట్టారు, కాపునాడు మీటింగ్.
ఆ కాపునాడు మీటింగ్ తోటి ఒక్కసారి ఏమైందంటే అన్ని లక్షల మంది చేసిన నాయకుడిని ఆయన హవాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఇతను ఎలివేట్ చేయడం మొదలుపెట్టింది. ఇతను అంత చరిష్మా ఉన్న నాయకుడు, ఇతని వెనక లక్షలాది మంది ఉన్నారు, ఇతను కదిలితే ఒక ఉప్పిన బయటకు వచ్చినట్టుంది, ఇతన్ని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలంగా ఉంటుందన్న ఆలోచన కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఇక మిగతా వర్గాలు ఏవైతే మన కులానికి ప్రత్యర్థులుగా ఉన్నాయో, ఏవైతే రాజ్యాధికారం కోసమే రాజకీయం చేస్తుంటాయో ఆ పార్టీలు వాళ్ళు ఇక మొత్తం ప్లాన్ గీసి ఇతన్ని మర్డర్ చేయడానికి మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇతను చనిపోయిన సంవత్సరమే 6 నెలల ముందు దేవినేని మురళి హత్య జరిగింది. అంటే ఈ 2 కుటుంబాల మధ్య హత్యలు. వీళ్ళ కుటుంబంలో రాధాకృష్ణ చనిపోయారు, మంగవీటి కుటుంబంలో, అలాగే వాళ్ళ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. దేవినేని గాంధీ చనిపోయాడు, దేవినేని మురళి చనిపోయాడు. ఆ మురళి చనిపోయిన తర్వాత ఇతన్ని చెప్పడానికి వాళ్ళు చాలా రకాల ఉపయుక్తులు కొన్నారు. ఇతను చాలా తెలుసు, ఇతనికి నా మీద వేయక్షణం అనడం జరుగుతుంది, ఎప్పుడైనా చెప్పే ప్రమాదం ఉందని తన పక్కన వాళ్ళు కూడా చెప్పేవాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, నాకు దూరంగా ఉండండి, నేను చనిపోయే ప్రమాదం ఉంటే మీరు రాధపడి చనిపోకూడదు అని చెప్పేవాడు. ఇతను ఈవెన్ నిరాహార దీక్షలో వచ్చినప్పుడు కూడా ఎంత టెక్నిక్గా చేసేవాడు అంటే, ఇటు నుంచి బయటకు వచ్చేంత వరకు 30 కార్లు ఉంటే ఏ కార్లు ఎక్కుతారో చెప్పేవాడు కాదు. ఎవరు చెప్పడు, వచ్చేసి కారులో ఫస్ట్ కార్లో ఒక రోజు, లాస్ట్ కార్లో ఒక రోజు, లాస్ట్ బటన్ కార్లో ఒక రోజు, అట్లా కార్లు ఎక్కేసాడు అనమాట. డ్రైవర్ కూడా తెలియదు ఆయన ఏ పనిలో కూర్చుంటాడు. అంత సేఫ్టీ సెక్యూరిటీ చూసుకునేవాడు. అలాగే ఈవెన్ లాస్ట్ నిరాహార దీక్షకు వచ్చినప్పుడు కూడా, నిరాహార దీక్షకు వచ్చినప్పుడు ఆ రోజు 3 టెంట్లు ఉన్నాయి పక్కన. 3 టెంట్లలో రాత్రి పడుకున్నప్పుడు ఒక టెంటు, తెల్లారు లేసేసరికి అంటే ఈ మర్డర్ వాళ్ళు తెల్లవారుజాము జరిగింది, అర్లీ మార్నింగ్ తిరగడం మిడ్ నైట్ అయినా మారిపోయి వేరే టెంట్లోకి వెళ్ళిపోయాడు. ఇతను ఉన్న టెంట్లో ఇతను ఉన్నాడు అనుకోని వేరే అని చెప్పేశారు. ఫస్ట్ చైతన్య చంపారు అని చెప్పేశారు. ఆయన చంపిన తర్వాత కాదని తెలుసుకొని మొత్తం వెతికి మళ్ళీ ఇతన్ని చంపేశారు. అప్పుడు తన పక్కన దూరం దోసేస్తాడు. ఆయన బాంబులు వేస్తూ ఉంటే నా కోసం మీరు చనిపోతున్నాడని దూరం దోసేస్తాడు. అంటే తన వాళ్ళని రక్షించుకునే ఆ గుణము, తన వాళ్ళ కోసం ధైర్యంగా నిలబడే ఆ ధైర్యం, రైట్. ఈ విధంగా వంగవీటి మోహన్ గారి ప్రస్థానం జరిగింది. అంటే ఈ రోజుకైతే మనం ఎందుకు ఐకానిక్గా తీసుకుంటున్నామంటే, మొత్తం జాతికి ఒక ధైర్యాన్ని ఇచ్చి బయటికి తీసుకొచ్చిన మొట్టమొదటి 10 లక్షల మందిని ఒకసారి బయట తీసుకొచ్చారంటే ఆ రోజు మన ధైర్యం. తునిగిపోయినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఫీల్ అయ్యాం. ఆ రోజు రైల్వే ఘటన జరిగినా, రోడ్డు నిర్బంధం జరిగినా, అరెస్టులు జరిగినా, కేసులు పెట్టినా మనకేంటంటే ఇంతమంది ఉన్నామని ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చిన ఘటన తుని ఘటన. అలాంటిదే కాపునాడు 1958 జూలై 10వ తేదీ విజయవాడ జరిగిన ఘటన. ఆ తర్వాత కాపుల యొక్క ప్రాశస్తం పెరిగిపోయింది. ఇతన్ని చంపితే ఆ నెల రోజులు, నేను అప్పుడు ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఉన్నా, 88 డిగ్రీ సెకండ్ ఇయర్లో. ఆ టైంలో అసలు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడిపోయింది. కోస్తా ప్రాంతం అయితే మొత్తం కాలిపోయింది, విజయవాడతో సహా. ఆ పైకంతా కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆ పక్కనంతా మొత్తం కమ్మ వాళ్ళ ఆస్తుల పైన ధ్వంసం చేసేసారు, ధ్వంసం జరిగింది. అది దాదాపు ఒక నెల రోజులు జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ నుంచి పారామిలిటరీ రావాల్సి వచ్చింది. అంటే ఒక వ్యక్తి, సామాన్యుడు, ఒక విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి ఏ స్థాయికి పోయాడంటే అతని కోసం వేల మంది, లక్షల మంది జనగూడే స్థితికి, ఆయన కోసం ప్రాణాలు అర్పించే స్థితికి ఎదిగారనమాట. ఆ విధంగా వాళ్ళని నడిపించిన గొప్ప స్ఫూర్తి ప్రదాత వంగవీటి మోహన్ గారు. అలాంటి మహనీయుడు మన కులంలో పుట్టడం, ఇలాంటి ఆత్మహత్యలు కొంతమంది పుట్టుంటారు. నిజంగా కాపు కులము చాలా గొప్ప కులం. ఈ కులంలో ఎంతోమంది ఆత్మహత్యలు ఉన్నారు. వాళ్ళు కొంతమందిని మనం అనుభవించినప్పుడు రవి వెలికి తీసుకొచ్చి బయట ఫ్లెక్స్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఇంకోసారి ఖచ్చితంగా మంచి ప్రయత్నం చేస్తాం. మన అనుభవించినప్పుడు పూర్తి ఫుల్ఫ్లెడ్జ్గా మేము అనుకున్నంత ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము. ఈసారి చేస్తాం. కంప్లీట్గా మన కమ్యూనిటీలో ఉండే ప్రతి గుర్తింపు పొందిన వ్యక్తి, సమాజంలో సమాజం సేవ చేసిన వ్యక్తి, వాళ్ళందరినీ తీసుకొచ్చి మన వాళ్ళు పరిచయం చేయాలి. అంటే మన కులం ఇంత గొప్పది, కులం ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు అని మనందరం చెప్పగలిగితే కనుక దాని స్ఫూర్తి కనీసం కొంతమందిని తీసుకుంటారు అన్నది మన ఆలోచన. మరి ఈ సందర్భంగా ఆ మహనీయునికి స్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ ఇక రంగా గారి వర్ధంతిలో మేము కూడా పాల్గొనడం ఇది గొప్ప విషయమే. ఎందుకంటే ఆయన గురించి మాకు తెలిసింది కొద్దిగానే, అయినా కూడా ఇక్కడ మన సంఘం ద్వారా ఇది చేయడం వల్ల మాకు చాలా తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇదొక సబ్జెక్టు. అట్లాగే 4వ తారీఖు, జనవరి 4వ తారీఖు ఆర్ఎంఎస్ మన బల్జ సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎంఎస్ చేస్తున్న ముగ్గుల పోటీలు చేయడం జరుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో కుటుంబ సమేతంగా అందరూ రావాలి. అలాగే మనకు ఇక్కడ పెద్దపాడు, చిన్న టేకూరు అలా ఉంటారు కదా మన సర్కిల్ బంధువులు అంతా, వాళ్ళకు కూడా మీరు తెలియపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
ఇంకా ముగ్గుల పోటీలనే కాదు, ఆటల పోటీలు కూడా చేయడం జరుపుతున్నాం కాబట్టి అక్కడ అన్నగారు చెప్పారు ఇందాకే భోజనాలు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా మీ బంధువులకు మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంతా అందరు గ్రూప్లోనే ఉన్నారనుకోలేము కదా, చాలా మంది బయట ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రైజ్లో ఇవ్వాలనుకున్నాం ఈసారి. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా మీరందరూ సహకరించాలి. ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తున్నాము. ప్రైజ్ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ రిలీజ్ చేయదలుచుకున్నాం మేము కాబట్టి బాగా ఈసారి అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా గొప్ప ప్రైజులే ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి దీంట్లో మన కుటుంబ సమేత ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పడం జరుగుతుంది. నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మన వాళ్ళు ఎక్కడైనా సరే నెక్కొని వస్తారు. ఇక్కడే అని కాదు, ఎవరు తెలిసినా తెలియకుండా కానీ ఎక్కడైనా కానీ నెక్కొని వస్తారు. సో మన వాళ్ళు మనకున్న స్ట్రెంగ్త్ కానీ ఏదైనా కానీ చాలా బలంగా ఉంది. మన వాళ్ళు ఒక ముందుకు వెళ్ళడానికి ముందు భయపడతారు కానీ ఆ తర్వాత ముందుకు వెళ్తే ఆ తర్వాత ఎంత ఫోర్స్గా వెళ్తారు ఏంటి అనేది అందరికీ తెలుసు. సో ముందు అడుగు వేయడమే చాలా చాలా రాంగ్గా ఉంది. అంటే ముందు అడుగు వేయడమే కొద్దిగా టైం పడుతుంది కానీ ఆ తర్వాత దాని తర్వాత వెళ్ళాలి అనుకుంటే మన వాళ్ళని ఆపేటప్పుడు మటుకు ఎవరు ఉంటారు. సో మన కులం కానీ ఏదైనా కానీ సో మన వాళ్ళు మెయిన్గా మన వాళ్ళ పొజిషన్స్ కానీ సో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మన వంగవీటి మోహన్ రంగ గారిని చూసుకుంటే విజయవాడలో సో ఇతన్ని కాదని వెళ్ళే వాళ్ళు కాదు. 1988 అటువంటి పరిస్థితుల్లో ఈయన చనిపోయిన తర్వాత కూడా చాలా వరకు మన సోమశేఖర్ గారు చెప్పినట్టు సో చాలా లక్షల మంది బయటకు వచ్చి ఆయన చనిపోయిన తర్వాత మన వేరే వాళ్ళని కానీ కొద్దిగా ఇలా చేయడము చాలామందికి జీర్ణించుకోలేరు. ఇటువంటిది జరిగింది మన వాళ్ళకి. సో మన వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు అదే అని కాదు, సో మన వాళ్ళకి ఏదైనా ఉపయోగం కావాలి అంటే ఏదైనా మనం సహకరించాలి. సో మన వాళ్ళు ఎవరైనా పొలిటికల్గా వెళ్తున్నారు, సో వాళ్ళకి మనందరం ఎలా బ్యాకప్ ఉండాలి. సో మనం ఒకరు వెళ్తున్నారంటే వాళ్ళని లాగకుండా మనం వాళ్ళకి ప్రోత్సహిద్దాం. సో వాళ్ళు ఎంత వెళ్ళినా కూడా మన వాళ్ళకి చేయాలని ఉంటుంది, మన వాళ్ళతో పాటు అందరికీ చేయాలని ఉంటుంది. సో ఎవరైనా ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించండి. సో దాని పరంగా మనం కూడా కొద్దిగా ముందుకు వెళ్తాం. సో మనమేం వెనక్కెళ్ళాం, వాళ్ళకి ఒకటి సహకరిస్తే మనం కూడా ముందుకు వెళ్తాం తప్ప వెనక్కితే వెళ్ళాం. సో మన వాళ్ళని మనం గట్టిగా ఉండి పొలిటికల్గా కానీ ఏ దాంట్లో అయినా కానీ సో వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళినా కానీ మన వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళకి కనీసం ఏదో ఒక కాంటాక్ట్స్ ద్వారా ఎవరైనా కేసులలో కానీ ఏదైనా కానీ వాళ్ళని సో బయటికి తీసుకురావడానికి కానీ ఏదో ఒకటి ప్రయత్నిస్తారు. సో మన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ప్రయత్నిస్తే వాళ్ళకి చెప్తారు కానీ మన వాళ్ళకైతే చేయండి. సో ఇది ముందుగా గుర్తుంచుకొని మన వాళ్ళని సపోర్ట్ చేసుకుంటేనే మనం ఎప్పటికైనా సరే ముందుకెళ్దాం అనేది నా ఆలోచన. సో ఈ అవకాశం నాకు ఇచ్చింది.